డబ్బులు ఎవరికి ఊరికే రావు. మనం అందరం డబ్బులు సంపాదించాలని అనుకుంటాం. ఫినాన్షియల్లీ స్ట్రాంగ్గా అవ్వాలని కూడా అనుకుంటాం. కానీ మనం సంపాదించే మనీని ఎలా ఖర్చు చేస్తామో దానిపైనే మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు ఒక చిన్న స్టోరీతో మనం అసెట్స్ అండ్ లయబిలిటీస్ గురించి తెలుసుకుందాం. మీరందరూ రెడీయా? రవి అండ్ సురేష్ ఇద్దరు స్కూల్ డేస్ నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరికి జాబ్ వచ్చింది అండ్ వాళ్ళకి చెరొక 50,000 రూపీస్ సాలరీగా వస్తుంది. యు నో వాట్, రవి ఈజ్ అ స్మార్ట్ గై. శాలరీని చూసుకుంటూ తెలివిగా ఖర్చు పెడతాడు. అండ్ సురేష్ ఈజ్ అ రెక్లెస్ పర్సన్. అతను కొంచెం ఖర్చులు ఎక్కువే పెడతాడు. సో లెట్స్ సీ వాళ్ళిద్దరూ మనీని ఎలా మేనేజ్ చేస్తున్నారో. రవి ఎసెట్స్ని బిల్డ్ చేశాడు. అంటే శాలరీలో కొంచెం సేవ్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఇంకా కొంచెం అమౌంట్ని స్టాక్స్ అండ్ ఎస్ఐపిస్లో ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్ కోసం మనీని పెంచుకుంటున్నాడు. 3 ఇయర్స్ తర్వాత రవికి శాలరీ మాత్రమే కాకుండా ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది. మరి రిజల్ట్, రవి ఇన్కమ్ 60,000 to 70,000 పర్ మంత్కి పెరిగిపోయింది. ఇప్పుడు సురేష్ ఆ శాలరీని ఎలా మెయింటైన్ చేస్తున్నాడో చూద్దాం. సురేష్ లయబిలిటీస్ని కొన్ని కొన్నాడు. అంటే శాలరీ వచ్చాక ఇమీడియట్గా ఒక కాస్ట్లీ కార్ కొన్నాడు. దాని ఈఎంఐ 15,000 రూపీస్ పర్ మంత్. క్రెడిట్ కార్డ్ వల్ల అన్నెసెసరీ షాపింగ్ చేశాడు. సో బిల్స్ పెరిగిపోయాయి. కార్ మెయింటెనెన్స్, ఫ్యూయల్, ఈఎంఐ బిల్స్తో శాలరీ అంతా ఖర్చు అయిపోతుంది. సేవింగ్స్ ఏమీ ఉండట్లేదు. 3 ఇయర్స్ తర్వాత సురేష్కి కార్ వాల్యూ తగ్గింది, కానీ లోన్స్ మాత్రమే మిగిలాయి. మరి రిజల్ట్, సురేష్ ఇన్కమ్ సేమ్ 50,000, కానీ ఎక్స్పెన్సెస్ పెరిగి సేవింగ్స్ 0 అయిపోయాయి. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ, రవి అసెట్స్ని బిల్డ్ చేసి తన మనీని వర్క్ చేయడానికి చూశాడు. కానీ సురేష్ లయబిలిటీస్ కొని మనీ మొత్తం ఖర్చు చేశాడు. సో అసెట్ అంటే ఏమిటి? మన మనీని పెంచుకునే వాటిని అసెట్స్ అంటారు. ఎగ్జాంపుల్, హౌస్ని రెంట్కి ఇస్తే దానిపైన వచ్చే రెంట్ ఒక అసెట్. స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే వాటిపైన వచ్చే ప్రాఫిట్ కూడా మనకి అసెట్. మరి లయబిలిటీ అంటే ఏమిటి? మన మనీని డ్రైన్ చేసే వాటిని లయబిలిటీస్ అంటారు. ఎగ్జాంపుల్, కార్ లోన్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఆర్ అన్నెసెసరీ షాపింగ్. సో ఫ్రెండ్స్, మనం ఫినాన్షియలీ స్మార్ట్ అవ్వటం అంటే ఏం చేయాలి? అసెట్స్ బిల్డ్ చేయండి, అన్నెసెసరీ లోన్స్ అవాయిడ్ చేయండి, ఇంటెలిజెంట్గా అంటే తెలివిగా మనీని స్పెండ్ చేయండి, ఫ్యూచర్లో ఇన్కమ్ పెరగడానికి యూజ్ అయ్యే థింగ్స్లో ఇన్వెస్ట్ చేయండి. మన స్టోరీలో రవి మనీని స్మార్ట్గా యూజ్ చేసి ఫ్యూచర్ని సెక్యూర్ చేశాడు. సురేష్ అన్నెసెసరీ లయబిలిటీస్తో ఇబ్బంది పడ్డాడు. అయితే ఫ్రెండ్స్, మరి మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? రవియా, సురేషా? మీ ఒపీనియన్స్ కామెంట్స్లో షేర్ చేయండి. Like, share and subscribe for more useful financial tips.